వారంతా ఒకే కుటుంబ సభ్యులు. ఎంతో ఆనందంగా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్లారు. ఫంక్షన్ అటెండ్ అయ్యారు. ఎంతో ఆనందంగా గడిపారు. అక్కడ విందు భోజనం ఆరగించారు. మళ్ళీ అంతే ఆనందంగా తిరిగి వస్తూ ఉంటే ఊహించని ప్రమాదం ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మింగేసింది. ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న శివాజీ నగర్‌లో. డిండోరి ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం శివాజీ నగర్‌కి ఒక ఫంక్షన్‌కి వెళ్ళింది. తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి బావిలోకి పడిపోయింది. ఆ సమయానికి ఆ కారులో సునీల్ దత్తు 32 ఏళ్ల వ్యక్తి, ఆయన భార్య రేష్మ, అలాగే అదే కుటుంబానికి సంబంధించిన సభ్యురాలు ఆశ. ఆమె వయసు కూడా 32 ఏళ్లే. వీళ్లకు సంబంధించిన పిల్లలు మొత్తం 6. ఒక బాలుడు, 5 బాలికలు ఉన్నారు. అందరి వయసు 7 నుంచి 13 ఏళ్ల లోపే. ఈ కారు ఒక్కసారికి ఎప్పుడైతే బావిలోకి పడిపోయిందో కారులోంచి వాళ్ళు బయటకు రాలేకపోయారు. ఆ కారులోని ఆ బావిలో ఉన్న నీళ్ళన్నీ కారులోకి చేరిపోయి అక్కడికక్కడే మృత్యువాత పట్టారు. ఎంత పెద్ద విషాదం కదా! ఒక కుటుంబం మొత్తం ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.